హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ కావాలా వద్దా అని అనుకునే వారికైతే కొంత సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారో వారికైతే ఇది సరైన సమయం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు 2024, 25 అనేది ఉద్యోగనామ సంవత్సరాలుగా మనకు మిగిలిపోతాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనకు 2,00,000 ఉద్యోగాల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిలప్ చేయబోతుందని చెప్పి మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది గతంలో లాగా కేసీఆర్ ప్రభుత్వం లాగా అయితే మాత్రం మరొక జనరేషన్ అయితే వాళ్ళ జీవితాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలా కాకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తను అనుకున్నట్టుగా మనకు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ 2024, 25 అనేది ఒక 2,00,000 మంది భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మారబోతుందని చెప్పి అనుకోవచ్చు. అది కూడా ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరియు యావరేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి మనం ఈ సందర్భంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగానికైతే ఎక్కువ రారు. ఎక్కువ శాతం ప్రతిభ ఉన్న విద్యార్థులు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఇదే విధంగా ఇతర దేశాలకు ఉన్నత విద్యాభ్యాసాలు, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం అంటూ ఒక హై క్యాడర్ వేరే ప్రపంచానికైతే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వారైతే నేను ప్రభుత్వ ఉద్యోగానికి సరిపోతానా లేదా అని డౌట్ ఉన్న వారైతే ఎలాంటి అనుమానం లేకుండా ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. సో ఈ 2024, 25 సంవత్సరాల్లో మీకు 2,00,000 ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఫిలప్ చేసే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ ప్రభుత్వం ఏర్పడిందే నిరుద్యోగుల ఓటు విధానంతో కాబట్టి మనకు ఈ అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఆ దిశగానే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. సో మనకు ఈ మధ్యకాలంలో చూస్తున్న చర్యల వల్ల కూడా నమ్మకం అయితే ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వారైతే ఎలాంటి సంకోచం లేకుండా మీరైతే 1-2 సంవత్సరాలు నేను స్థిరదృఢత్వంతో ప్రిపరేషన్ అవ్వగలను అని నమ్మకం ఉంటే మాత్రం మీరైతే ఈ రంగంలోకి రావచ్చు. సో ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో నేను ప్రిపేర్ అవుతాను, నాకు ఈ 6 నెలల్లో జాబ్ కావాలి అనుకున్న వారైతే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రావద్దు. ఇది మాత్రం క్లారిటీ. ఎందుకంటే మనకు 6 నెలలు అనుకున్నది సంవత్సరం కావచ్చు, సంవత్సరం అనుకున్నది 2 సంవత్సరాలు కావచ్చు. దీనికి ఒక టైం లిమిట్ అంటూ లేదు. అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా ఈరోజు నోటిఫికేషన్ వస్తే మరి ఖచ్చితంగా మనకు ఒక 3-4 మంత్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మధ్యలో ఏదైనా జరగవచ్చు. సో ఏ విధంగా పోస్ట్ పోన్ కావచ్చు. ఈ 6-7 కోట్ల జనాభాలో ఎవరికి ఏ ఆలోచన వచ్చినా కూడా ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఒక 6 నెలలు అనుకున్నది ఒక సంవత్సర కాలానికి మీరు ప్రణాళిక వేసుకొని ఆ విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ఒకవేళ అనుకున్నట్టు 6 నెలల్లో జరిగితే సంతోషమే. కానీ 6 నెలల్లో జరగలేకున్నా కూడా 6 నెలల్లో మనకు జరగకున్నా కూడా కొంతకాలానికైతే ఎక్కువ విలువ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఆ విధంగా ఎక్కువ కాలానికి కొంచెం సమయం కేటాయించగలుగుతాను అనుకునే వారైతేనే ఈ ప్రభుత్వ ఉద్యోగ ప్రిపరేషన్కి అయితే రావాలి. సో నేను 2 నెలల్లో, 3 నెలల్లో కొట్టుకొని పోతాను, ఇప్పుడు 2 నెలల్లో నాకు జాబ్ కావాలి, నేను అంతకంటే ఎక్కువ టైం కేటాయించలేను అనుకున్న వారైతే దీనికి ఈ ఫీల్డ్కు రాకపోవడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం, ఎంతో పకడ్బందీగా నిర్వహించాలనుకున్న ఎగ్జామ్స్ కూడా అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయిన సందర్భాలు ఉన్నాయి, రద్దయిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో కొంత అయితే మనం ఎక్కువ సమయం కేటాయించగలుగుతాను అనుకున్న వారైతే ఈ రంగానికి రండి. సో ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపరేషన్లో కూడా మీరు కొంత ఆర్థిక వెసులుబాటు మరియు స్వేచ్ఛా ప్రపంచాన్ని అయితే మీరు కొంత క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ మీద ఎలాంటి ప్రెజర్స్ కానీ, ఎలాంటి ఒత్తిడి కానీ, ఆర్థికంగా కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రంగంలోకి వచ్చినప్పుడు మనకు 2 నెలలు, 3 నెలలు అనుకున్నది 6 నెలలు కాస్త పొడిగించేసరికి రెంట్లు కానీ, మనకి బుక్స్ అలవెన్స్ కానీ, ఇంక ఇతరత్ర ఖర్చులకు కానీ, మన సౌకర్యాల కోసం కానీ ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా ఎక్స్పెన్స్ పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్కడ కూడా మనకు కొంచెం అసౌకర్యం కలిగినా కూడా వెనక్కి అడిగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మానసిక సంసిద్ధత కోసం కొంత అమౌంటు, కొంత ఫ్రీడమ్ అనేది మన దగ్గర స్వతహాగా ఉండాలి. ఎందుకంటే మనకు మంత్ కాగానే ఒకరి కోసం ఎదురు చూసి రాకపోయేసరికి నిరుత్సాహపడి వెయిట్ చేయడం ఇలాంటివన్నీ పైకి కనిపించవు. కానీ మనకు మానసికంగా
కొంత ఎమోషనల్‌గా అయితే ఇన్‌బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనం కాన్సంట్రేషన్ చేయడం అనేది తగ్గుతుంటది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా మీరు సమకూర్చుకునే అవకాశాన్నయితే సృష్టించుకొని మీరు ఈ రంగంలోకొస్తే చాలా అద్భుతంగా ఒక సంవత్సర కాలం పాటు లేదంటే ఒక 1 ½ ఇయర్ పాటు ప్రణాళికను క్రియేట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం అయితే మీరు ముందుకెళ్ళే అవకాశం అయితే క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవకాశం ఉంటుంది. ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా ఎవ్వరి ప్రణాళిక వారికే ఉంటుంది. ఒకరి ప్రణాళిక ఇంకొకరికి సెట్ కాదు. ఎందుకంటే కొంతమంది మార్నింగ్ 4:00 లేచి చదవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది మార్నింగ్ 6కి లేస్తారు. కానీ కొంతమంది నైట్ 9కే పడుకుంటారు. కొంతమంది నైటు 12, 1 వరకు కూడా ఉంటారు. ఎవరి షెడ్యూల్ వారిదే, ఎవరి ప్రణాళిక వారిదే. పక్కన ఉన్న వ్యక్తి మార్నింగ్ 4:00కి లేస్తుందిగా అని చెప్పి మనం 4కే లేవాల్సిన అవసరం లేదు. నీ స్ట్రాటజీ, నీ ప్లానింగు, నీ ప్రిపరేషన్ నీకుంటుంది. నీకు ఏ టైంలో కంఫర్ట్ ఉంటుందో ఆ టైంకే మనం లేసి, ఆ టైంకే మన ప్రిపరేషన్ షెడ్యూల్ చేసుకుంటే మనకు ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్ప అతను 4 గంటలకు లేస్తుందని చెప్పి మనం 4 గంటలకు లేచి చదవకుండా కూర్చోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప మనమైతే ముందుకెళ్ళే అవకాశం ఉండదు. మనం 6కి లేస్తున్నాం అని చెప్పి అవతల వ్యక్తి కూడా 6కే లేస్తే అతను కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అతనికి మార్నింగ్ 4కే లేచి అలవాటు ఉన్నప్పుడు అతను 4కి లేచి చదువుకుంటాడు. మనకు 6కి లేచి అలవాటు ఉన్నప్పుడు 6కే లేచి చదువుకోవడం. ఈ విధంగా అయితే ప్లానింగ్ చేసుకోవాలి. ఎగ్జామ్స్‌లో పోటీ ఉండాలి గానీ, మన ప్రణాళిక షెడ్యూల్‌లో పోటీ ఉండకూడదు. నీ స్ట్రెంగ్త్, నీ క్యాపబిలిటీ, నీ కన్వీనియంటు, నీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఏ టైంకు చదువుకోవాలి, ఏ టైంకు తినాలి, ఏ టైంకు పడుకోవాలి అనే షెడ్యూల్ అయితే స్వతహాగా మనమే క్రియేట్ చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళని చూసి అయితే మనం క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే నీ మానసిక స్థితిగతులు వేరుంటాయి. పక్క వ్యక్తి యొక్క మానసిక స్థితిగతులు వేరుంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎవరి షెడ్యూల్ వాళ్ళే చేసుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకొక పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇందులో. రూమ్‌లో కూర్చొని చదువుకోవడం, అదేవిధంగా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవడం అయితే కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉంటాయి. అవకాశం ఉన్నవారైతే రీడింగ్ హాల్ గానీ, లైబ్రరీకి వెళ్ళి గానీ చదువుకునే ప్రయత్నం చేయండి. రూమ్‌లో చదువుకున్న వాళ్ళు సక్సెస్ కాలేదని కాదు. రూమ్‌లో చదువుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళున్నారు. వితౌట్ కోచింగ్ తోటి కూడా సక్సెస్ అయిన వాళ్ళున్నారు. అలా అని చెప్పి మనం రూమ్‌లో కూర్చొని చదువుకునే ప్రయత్నం చేయకూడదు. ఎక్కువ అవకాశం అయితే రీడింగ్ హాల్‌కు వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడైతే మనకు నలుగురు వ్యక్తులు చదువుకుంటారు. ఆటోమేటిక్‌గా మనకు కూడా చదువుకునే వాతావరణం, మన ఆలోచన విధానం కూడా చదువుపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేసే అవకాశం అయితే ఏర్పడుతుంది. కాబట్టి రీడింగ్ హాల్‌కు వెళ్ళడానికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదేవిధంగా కొంత అమౌంట్ అయితే మీకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా మీ అకౌంట్‌లో గానీ, మీ దగ్గర గానీ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంత్ కాగానే మనకు అమౌంట్ లేక మనం వేరే వ్యక్తుల కోసం అమౌంట్ పంపించే వరకు వెయిట్ చేయడం అనేది కొంత ఇబ్బంది కలిగే అవకాశంగా ఉంటుంది. ఈ కాంపిటీటివ్ ప్రిపరేషన్‌లో ఎక్కువ మిడిల్ క్లాస్ విద్యార్థులు మరియు బిలో మిడిల్ క్లాస్ విద్యార్థులు మాత్రమే ఎక్కువగా సఫర్ అవుతుంటారు. ఎందుకంటే సమయానికి కొన్ని అప్‌డేట్ వెర్షన్స్ బుక్స్ వస్తాయి. వాటిని కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బయటికెళ్ళినప్పుడు ఓ టీ తాగడం గానీ, టిఫిన్ చేయడం గానీ, సమయానికి ఏదో ఒక చిన్న చిన్న వసతుల కోసం కొంత అమౌంట్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో కొంత అమౌంట్ లేకపోవడం వల్ల మనకు కొంత వెనకబడుతున్నామేమో అనే ఆలోచన మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా కొంత అమౌంట్‌నైతే దగ్గరుంచుకునే ప్రయత్నం చేయండి. అలా అని చెప్పి మనకు వేలకు వేలైతే అకౌంట్‌లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కొంత ముందుగానే మనకు ఒక 6 నెలల వరకు, సంవత్సరం వరకు మనం ఫోన్ చేసినా, చేయకపోయినా ఈ టైంకు మనకు సమకూర్చే విధంగా అరేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి ఫెసిలిటీస్ గనక ఉంటే మీకు మానసిక ప్రెషర్ అయితే ఉండదు కాబట్టి మీరు చదువుకున్న దాన్ని ఏకాగ్రతతో చదువుకొని మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సైడ్‌కి ఇలాంటి సమస్యలు ఆలోచించినప్పుడు కొంత ఇబ్బంది కలిగే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ని కూడా మీరు ఒకసారి ఆర్థిక పరంగా కూడా సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరో విషయం చూసుకుంటే మీరు ఏ బుక్స్ అయితే చదువుతున్నారో ఫస్టు ఆ బుక్స్ మీద ఒక మంచి క్లారిటీ రావాలి. ఎందుకంటే ఈ బుక్స్ కొన్ని రోజులు, మళ్ళా కొత్త బుక్ వచ్చిందని మళ్ళీ ఒక 2 రోజులు, మళ్ళీ ఇంకా అప్‌డేట్ వెర్షన్ వచ్చిందని చెప్పి ఆ బుక్కు, ఇలా ఒక 3, 4 రకాల బుక్స్ మార్చడం వల్ల మీకు ఏ బుక్‌లో ఏం చదువుతున్నావో క్లారిటీ అయితే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న బుక్కులోని సమాచారాన్ని నీట్‌గా 1కి 2 సార్లు క్లారిటీగా చదివి రివిజన్ చేసుకుంటూ ఆ బుక్‌ను మాత్రమే ఎక్కువ సమయానికి కేటాయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు
బుక్స్ చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మీకు రివిజన్ తక్కువ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ మెమరీ లాస్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక బుక్‌లో చదువుతున్నప్పుడు మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ వల్ల ఆ బుక్ అనేది మనకు పిక్చర్ రూపంలో మన మైండ్‌లో అయితే రికార్డ్ అవుతుంది. సో, మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక క్వెషన్స్‌కు ఆన్సర్‌ని పిక్ చేసేటప్పుడు మనకు ముందు చాప్టర్‌లో, మధ్య చాప్టర్‌లో, లాస్ట్ చాప్టర్‌లో ఏ చాప్టర్‌లో చదివాము, అదేవిధంగా ఆ క్వెషన్‌కి సంబంధించిన సమాచారం అనేది ఏ పేజీలో లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా అని కూడా మనకు విజువల్‌గా పిక్చర్ రూపంలో కనపడుతుంది. కాబట్టి మీరు ఒక బుక్‌ని ఎక్కువ సార్లు చదివి రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, అలాంటప్పుడు మీకు ఎక్కువ స్కోర్ అయితే అవకాశం ఉంటుంది. సో, మీ దగ్గర ఉన్న బుక్‌లో తక్కువ మ్యాటర్ ఉంది అని చెప్పి ఇదొద్దు మళ్ళీ ఎక్కువ మ్యాటర్ ఉంది అని చెప్పి చదువుతానని చెప్పి మళ్ళీ వేరే బుక్ మళ్ళీ అప్డేట్ వర్షన్ అని చెప్పి మళ్ళీ వేరే బుక్ చదవడం వల్ల నష్టమే ఎక్కువ ఉంటుంది తప్ప లాభం అయితే ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్‌ని పర్ఫెక్ట్‌గా 1కి 4 సార్లు చదివిన తర్వాత మాత్రమే మీరు వేరే బుక్‌లోని యొక్క సమాచారాన్ని కొన్ని పాయింట్లు తీసుకొని ఇక్కడ రాసుకోండి తప్ప మళ్ళీ ఆ బుక్‌కు అప్డేట్ కాకండి. సో, ఇది ప్రిపరేషన్‌లో అయితే ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో, ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపరేషన్‌కు వచ్చేటప్పుడు ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి. ఇందులో గనక సక్సెస్ కాకపోతే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి అనే విషయాన్ని అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకున్న క్వాలిఫికేషన్స్‌కు మీకు బయటికెళ్ళిన తర్వాత ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగంలో సక్సెస్ కాలేక ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే బయటికెళ్ళిన తర్వాత నేను ఏ రంగం వైపు అడుగేయాలి, నాకున్న ప్రతిభకి, నాకున్న తెలివితేటలకి ఏ ఉద్యోగం వస్తుంది అనే సెక్టార్‌ని కూడా ఒకసారి చూసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకి ఉన్న 2,00,000 ఉద్యోగాలకి దాదాపు ఒక 15,00,000 విద్యార్థులైతే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇందులో 15,00,000 మంది విద్యార్థులకైతే ఉద్యోగాలు రాదు కాబట్టి సో, మీరైతే సెకండ్ ఆప్షన్ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇంకా మరేదైనా అవకాశం సోర్స్ ఉంటే ఆ ప్లాన్ కూడా చేసి పెట్టుకోవాలి. ఒకవేళ నేను ఇందులో ఫెయిల్యూర్ అయితే నేను నాకున్న క్వాలిఫికేషన్స్‌కి నెక్స్ట్ జనరేషన్‌లో నేను రాలేను అనుకున్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా నువ్వు చదువుతున్న చదువుకి, నీకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి మరేదైనా కోర్స్ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దాన్ని కూడా ఒక స్టెప్పిన్ లాగా చేసే ప్రయత్నం చేయండి. సో, ఈ కోర్సు ఈ ప్రిపరేషన్ కాలం అయిపోయిన తర్వాత మీకు ఆ సర్టిఫికేటు, ఆ కోర్స్ అయితే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో, ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో, మీరు సక్సెసు, ఫెయిల్యూరు ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడైతే ఆలోచించుకొని రావాలి. ఎందుకంటే సక్సెస్‌గా అయితేనేమో హీరో అవుతారు. ఇందులో గనుక ఫెయిల్యూర్ అయితే మాత్రం జీరోగా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. సో, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కష్టపడ్డావు, ఎంత తిన్నావు, ఎంత ఉపవాసాలున్నావు అనే విషయాన్నైతే సమాజం గుర్తించదు. సో, కాబట్టి ఈ ఈ ఫీల్డ్‌లోకి వచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి సక్సెస్ అయితే హ్యాపీ, ఫెయిల్యూర్ అయినా హ్యాపీ అనుకునే విధంగా ఉండి, ఆ మనస్తత్వంతోటి బయటికెళ్ళే విధంగా ఉండాలి తప్ప, మీరు ఇంకోలా మానసిక స్థితిగతుల్ని బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ప్రిపరేషన్‌కి వచ్చేటప్పుడు మీరైతే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సక్సెస్ అయినా ఓకే, ఫెయిల్యూర్ అయినా ఓకే. నేను ఒక 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలన్నర వరకు నేను కేటాయించగలుగుతాను. రాకపోతే నేను బయటికెళ్ళి వేరే జాబ్ చేసుకోగలుగుతాను అనే మనస్తత్వం కూడా ఉండాలి. సో, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, నేను ఇందులోనే ఉండాలి, నేను ఇందులోనే సక్సెస్ కావాలి అనుకోని కాలం వృధా చేస్తూ సక్సెస్ కాలేని పరిస్థితి ఉంటే బయటికి పోయే ధైర్యం లేకుంటే మాత్రం మీరు ఈ ఫీల్డ్‌లోకి రావద్దు. సో, కాబట్టి ఏ ఫీల్డ్‌లోనైనా కొద్ది వరకే ఒక సక్సెస్‌కి అవకాశం ఉంటుంది. సో, ఆ పీరియడు, ఆ కాలం దాటిపోతే మాత్రం కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరైతే ఫీల్డ్‌లోకి రావాలి. ఈ 2024, 25 మాత్రం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వారికైతే ఇదొక మంచి సమయమే. మీరైతే ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకొచ్చే ప్రయత్నం చేయండి. సో, మీరు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ధైర్యం చేసి ముందుకు రండి. ఒకవేళ సిటీలో ఉండి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే మీకు ఉన్న అవకాశాల వరకు, మీకున్న సౌకర్యాల వరకు అక్కడ ఉండి కూడా ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు సిటీకి వస్తేనే చదువుకోవడం, సిటీకి రాకపోతే జాబ్ రాదు అనే కాన్సెప్ట్ వదిలిపెట్టండి. సో, మీకున్న అవకాశాల వరకు సో, ఆర్థిక పరంగా కానీ, లేకపోతే కొంచెం ఇల్లు వదిలి వేరే చోటుకొచ్చి చదువుకునే సౌకర్యాలు లేనప్పుడు మీరున్న ప్లేస్‌లో కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా కూడా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోవచ్చు. సో, సిటీలోనే ఉండి రీడింగ్ హాల్‌కే వెళ్ళాలని అయితే ఖచ్చితంగా ఏం లేదు. సో, కొంత అవకాశం అయితే ఉంటే రండి, చదువుకోండి. లేదు అంటే మీరున్న ప్రాంతంలోనే, మీరున్న ప్లేస్‌లోనే ఉండి రోజుకు కొంత సమయం కేటాయిస్తూ
ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇంకోటి ఇందులో ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అనుకునే వారికైతే ఉద్యోగం రాదు. ఎందుకంటే, మనం ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉండి, చదివి, రివిజన్ చేసుకొని, కంప్లీట్ అయ్యి ఉండి, ఒక ట్రాక్‌లోకొచ్చి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వస్తే, మీరు అప్పుడు ఆ ప్రిపరేషను, ఆ స్టడీ అంతా ఉపయోగపడుతూ, ఇప్పుడు ఈ 4 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో, మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతాను అనే ఆలోచన ధోరణి అయితే మీరు విడనాడాలి. సో, మీరు ఎంత టాప్ ర్యాంకర్ అయినా సరే, మీరు నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేస్తా అంటే మాత్రం సక్సెస్ రేషియో అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఎవరికి ఎంత ప్రతిభ ఉన్నది అన్నది కాదు. ఎవరు ఎంతకాలం ఓపికతోటి ఎక్కువ చదువుకొని రివిజన్ చేసుకోగలిగారు అనే దాని మీద మాత్రమే ఈ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆధారపడి ఉంటుంది. సో, కాబట్టి ఈ విషయాన్నయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో, ఇదే విధంగా అయితే మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు మీకు కాంపిటీటివ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషను, సజెషన్స్, సలహాలైతే ఇస్తూనే ఉంటాను. సో, ఈ వీడియో అయితే ఎవరికైతే ఉపయోగపడుతుందో వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇలాంటి వీడియోసు అదేవిధంగా మన ఛానెల్‌లో కరెంట్ అఫైర్ మరియు విద్యా, ఉద్యోగ సమాచారం అయితే ప్రతిరోజు మార్నింగ్ వస్తుంది. వీటితో పాటు మీకు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు బయట ఎక్కడో చూడరు కాబట్టి, ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయరు కాబట్టి, మీకు అలాంటి సందర్భంలో కూడా మీకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉంటారో వారికైతే మన ఛానలు 100కు 100% అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.